ప్రభుత్వ హాస్పిటల్ వచ్చే రోగులకు క్యూ లైన్స్ కష్టాలు తప్పటమే లేదు. ఓపీ దగ్గర నుంచి ఏ స్కానింగ్ కోసమైనా సరే గంటల తరబడి నిలబడి ఉండాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడుతోంది. దీనికి తోడు కొత్తగా రిజిస్ట్రేషన్ ఉంటేనే ఓపీ షీట్ ఇస్తామని కూడా హాస్పిటల్ వర్గాలు చెప్తూ ఉండటంతో క్యూ లైన్ కష్టాలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కసారి రిజిస్ట్రేషన్స్లో టెక్నికల్ సమస్యలు కూడా రావడంతో ఓపీ తీసుకోవడం చాలా కష్టంగా మారిపోతోంది. ఇక ఏలూరు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో రోగులు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరు ప్రభుత్వ వైద్యశాల ప్రభుత్వ కాలేజీగా గుర్తింపు పొందిన తర్వాత రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు ప్రభుత్వ కళాశాల ఫీమేల్ ఓపీలో ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తే కనుక జనరల్గా వీరంతా కూడా మామూలుగా ఇక్కడ ఓపీకి వచ్చిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళు అక్కడ చెప్తే దానికి సంబంధించి వాళ్ళు టోకెన్ ఇస్తారు. గతంలో అది పట్టుకుని వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపించుకుని వెళ్ళిపోయారు. కానీ ఈరోజు ప్రతి సోమవారం కూడా వివిధ గ్రామాల నుండి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా తప్పకుండా ప్రతి రోగి కూడా లేకపోతే ప్రతి వ్యక్తి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు క్యూలో వేచి ఉండకుండా ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్లో వచ్చినటువంటి టోకెన్ నెంబర్ చెప్తే టోకెన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు చూస్తే కనుక మనం ఇక్కడ చూస్తున్న దానికి సంబంధించిన ఫ్లెక్సీ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. ఏ విధంగా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా క్యూఆర్ కోడ్ ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని టోకెన్ తీసుకోవాలి. కానీ మీరు ఇక్కడ చూస్తే మాత్రం దీని అంతటికీ పూర్తి భిన్నంగా అంటే పేషెంట్లు కానీ పేషెంట్ల అటెండెంట్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అనే దాని మీద జిల్లా ప్రభుత్వ శాఖ కానీ ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరు చూడొచ్చు. వీరందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్. వీరందరినీ కూడా రిజిస్ట్రేషన్కి ఇక్కడ లైన్లో నుంచి పెట్టారు. సోమవారం ఇప్పుడు సమయం సుమారుగా 12 గంటలు అయిపోతుంది. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మరలా మనకి వెనక వైపు ఉన్నటువంటి టోకెన్ లైన్కి వెళ్ళాలి. టోకెన్ తీసుకోవడానికి కూడా సుమారుగా మీరు చూస్తే 20-30 మంది అక్కడ లైన్లో ఉన్నారు. అంటే ఇప్పుడు 12 అయిపోయింది. వీరు ఇక్కడ నుండి మరలా ఇక్కడికి వచ్చి టోకెన్ తీసుకుని వీరు వైద్యుల దగ్గరికి వెళ్ళిన తర్వాత వైద్యులు భోజనానికి వెళ్ళిపోతారు. అంటే వీరు వివిధ గ్రామాల నుండి వచ్చే వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. మొత్తం ఎంత నెమ్మదిగా కార్యక్రమం జరుగుతుంది అంటే పేషెంట్ల ఇబ్బందులు ఏమీ పట్టించుకోకుండా ఇంతమంది జనం ఇక్కడ ఉన్నప్పుడు కనీసం మాన్యువల్ పద్ధతిలో చేయడం లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ ఏది చూడకుండా పూర్తిగా రోగి బంధువులు ఇబ్బంది పడే విధంగా ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే పూర్తి స్థాయిలో రోగులైతే ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఒకటి అసలు ఈ పద్ధతి పెట్టిందే క్యూ లైన్లో వేచి ఉండకుండా అందరూ డైరెక్ట్గా వెళ్ళి ఆసుపత్రికి వెళ్తారు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు, డైరెక్ట్గా టోకెన్ చేసుకుంటారు, వైద్యుల దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ చూస్తే దానికి పూర్తి భిన్నంగా లైన్లో ఏదో రేషన్ షాప్ దగ్గర వీధి చివర కుళాయి దగ్గర దెబ్బలాడుకున్నట్టు ముందు మేము వచ్చాం మాకు చేయండి లేకపోతే నెట్వర్క్ పనిచేయకపోవడం ఇట్లా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది. వీరందరూ కూడా చాలాసేపు అయిపోయి ఉంటుంది వచ్చి మాట్లాడి చెప్పారు. ఏమో ఎంతసేపు అయిందమ్మా? చెప్పయిందండి మేము వచ్చి ఇప్పుడు ఇంకా కావలేదు. ఈ లైన్ నుంచి ఇంకా బార్ నుంచి ఉన్నారు. మరి టైం అయిపోతుంది, భోజనానికి వెళ్ళిపోతారు. మేము ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవాలి ఇంకా అవ్వలేదు అంటున్నారండి. ఏం చెప్తున్నారు? అక్కడికి వెళ్ళండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళమన్నారు కాగితాలు రాజుకోవడానికి మళ్ళీ వేరే చోట మళ్ళీ తిరగాల్సి వస్తుంది. మేము వచ్చి 2 గంటలు అయిందండి. 2 గంటలు ఖాళీ లేదు. నుంచుంటున్నాం ఇక్కడ నుంచుంటున్నాం. మరి నెంబర్లు ఎప్పుడు కొత్తయో తెలీదు. నేను హ్యాండిక్యాప్ట్. నేను లైన్లో నిలబడిపోతూ ఊరుకోవట్లేదు. షుగర్ పేషెంట్ నేను. నా కాలు ఎలాగున్నా సరే ఈ లైన్లో నుంచాలి. అదేమో పుండాడింది, కాలు పైకి దాకా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తేనేమో ఇక సీట్లు సరిగ్గా రావట్లేదు. మళ్ళీ అక్కడ కూర్చోవాలి. ఇది కాలు పైకి వెళ్ళిపోయినాక నా షుగర్ కాలు తీసేవాల్సి వస్తుంది. అది అయినా ఇక డాక్టర్లు సరిగ్గా చూస్తలేదు, ఏమీ చేయట్లేదు. ఇదేం తలకని చెప్ప మాకు అర్థమవుతలేదు. లైన్లో నుంచోవాలి అంటున్నారు. ఈ కాలు పుండు పైకి వెళ్ళిపోతుంది అది చెయ్యపోతేని. మా పరిస్థితి ఎవరితో చెప్పుకోవాలో తెలుపుతలేదు. ఓకే, మనం చూస్తే ఇక్కడ కేవలం ఇదంతా కూడా రిజిస్ట్రేషన్కి వీరంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతో ఓపీ చూపించుకోవడానికి వచ్చిన జనం. ఈ ప్రస్తుతానికి వీళ్ళు వైద్యుల దగ్గర ఉండి చూడాలి. కానీ మీరు ఇక్కడ చూస్తే కేవలం రిజిస్ట్రేషన్కే నెట్వర్క్ పనిచేయక సుమారుగా ఒక పూట పట్టేస్తుంటే వీళ్ళు ఎప్పుడు వెళ్తారు వైద్యుల దగ్గరికి, ఎప్పుడు చేయించుకుంటారు? ఇది వైద్యులు లంచ్ టైం అయిపోతే వెళ్ళిపోతారు, మరలా 2 గంటల వరకు రారు. అమ్మ ఎప్పుడు వచ్చావు నువ్వు?
ఎంతసేపు అయింది వచ్చి? శాంతసేపు అయింది బాబు గారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఓపీ సీటీ కావాలంట. ఓపీ సీటీ ఆధార్ ఆన్లైన్ చేయాలంటున్నారా? అమ్మ ఏంటి లేట్ అవుతుందమ్మా? చేస్తున్నాం సార్. మంచి ఒక్కొక్కరు 1 minute 2 minutes పడుతుంది సార్ ఓటీపీ బట్టి. సిస్టమ్ నుంచి ఇస్తారు సార్ ప్రింటర్ తీసి. జనాలు ఎక్కువ ఉన్నారు కదా, మాన్యువల్ చేయొచ్చు మీరు. జనాలు ఎక్కువ ఉన్నారు, మాన్యువల్ పంపించేయచ్చు. సర్వర్ అవ్వకపోతే మాన్యువల్ ఇస్తాం సార్, సర్వర్ అయితే మాత్రం ఇచ్చేస్తాం సార్. 120 మంది ఉన్నారు. షుగర్ పేషెంట్ ఉంది, ఆవిడ హ్యాండిక్యాప్డ్, వాళ్ళందరి పరిస్థితి ఏంటి మరి? వెంట వేస్తున్నాం సార్, కాకపోతే వాళ్ళ లైన్లో వాళ్ళు మెయింటెనెన్స్ చేయట్లేదు అంతే సార్. గొడవలు అయితే ఏం లేవు సార్ ప్రెజెంట్. అందరూ డైరెక్ట్గా వచ్చి చేస్తారనుకుంటే కనీసం ఇక్కడ ఓపీ తీసుకోవడానికే 4 గంటలు టైం పడుతుంటే ఇక రోగులందరూ ఎంత ఇబ్బందులు పడతారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించాలి. అబా రిజిస్ట్రేషన్ సచివాలయాల ద్వారా చేస్తే ఇక్కడ రోగులకు కానీ ప్రజలకు కొంత అవగాహన ఉంటుంది కాబట్టి వారు ఆసుపత్రికి నేరుగా వచ్చినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటారు. కానీ ఆ విధమైన పద్ధతి లేనప్పుడు ఇక్కడ ఓన్లీ అబా రిజిస్ట్రేషన్కే గంట పడుతుంది, మళ్ళీ క్యూ లైన్కి ఇంకో గంట పడుతుంది. ఇంక వీళ్ళు వైద్యుల దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? షుగర్ పేషెంట్లు, సీనియర్ సిటిజన్లు ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించాలని చెప్పి ఇక్కడ రోగులు కోరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ.